హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కొబ్బరి అరిసెలు. ఇవి చాలా చాలా టేస్టీగా పూరిల్లాగా మెత్తగా పొంగుతూ రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మనం సాఫ్ట్గా పొడి పొడిగా తినాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. లేదంటే మనం అరిసెల్లాగా కొంచెం గట్టిగా నమిలితే టేస్ట్ వస్తాయి కదా అని చెప్పి కొంతమంది గట్టిగా చేసుకుంటారు కదా. మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చండి. ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి. చూడండి ఎట్లా పొంగిందో అరిసె. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటే మనకి ఇంకా 4 రోజులు ఎక్కువ నిల్వ ఉంటాయండి ఈ కొబ్బరి అరిసెలు. కొబ్బరి అరిసెలు, కొబ్బరి బూరెలు ఊరికొక పేరు ఉంటుంది వీటికి కూడా. వీటికి దొడ్డు బియ్యం అయితేనే బాగుంటాయి. అట్లానే రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి అంటే కాదండి. ఇంట్లో దొడ్డు బియ్యం మనం పట్టించుకునే ఊర్లల్లో పట్టించుకుంటారు కదా దొడ్డి అప్పాల కోసమని. అట్లాంటి బియ్యం అయితే ఇంకా బాగుంటాయి. రేషన్ బియ్యం కూడా ప్రతిసారి మంచిగా రావు. ఒక్కొక్కసారి ముక్క వాసన వస్తాయి. రైస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి అయితే నేను రేషన్ బియ్యమే తీసుకున్నా. ఏం వాసన లేవు, ఫ్రెష్గా ఉన్నాయి బియ్యం. ఈ బియ్యం 2 కేజీలు. 2 కేజీల బియ్యాన్ని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 8 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. కానీ నేను ముందు రోజు ఎప్పుడు నానబెట్టాను. ముందు రోజు నానబెట్టిన బియ్యం కొంచెం లాస్ట్లో మనం అరిసెలు అయిపోయే ముందు మనకు తెలుస్తుంది, స్మెల్ వస్తాయి కొంచెం. అందుకని నేను చేసే రోజే నానబెట్టుకుంటా 7-8 గంటలు. మీకు టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు. ఈ కడిగినప్పుడే బియ్యాన్ని ఇట్లా గాలించుకొని నానబెట్టుకుంటే, లేదంటే నానిన తర్వాతనైనా గాలించుకోవచ్చు. ఇట్లా గాలిస్తే చిన్న ఇసుక లాగా ఉంది చూసిండ్రా, అట్లాంటిది ఉంటే మనకి ఆ బియ్యంలో ఉండకుండా ఉంటుంది. అట్లా గాలించుకోవాలి బియ్యాన్ని. ఇసుక ఉన్నా లేకపోయినా ఒకసారి అయితే గాలించుకొని చెక్ చేసుకోవాలి. మనకు తెలియకుండా ఇసుక ఉంటే అరిసెలు తినలేం. ఆ నానిన బియ్యాన్ని జాలిబుట్టలో వేసుకొని నీళ్ళని నడిచిపోయిన తర్వాత గిన్నె దగ్గరికి పంపించే ముందే మనం ఇలాచీలు వేసుకోవాలి. అవసరమైతే గిన్నె దగ్గరికి వెళ్ళినాకనైనా వేసుకోవచ్చు. బియ్యంలో వేసి ఉంచితే నాని గిన్నెకి అంటుకుపోతాయి. అందుకే పట్టించేటప్పుడే వేయాలి ఇలాచీలు. చిన్న చిన్న టిప్స్ అంటే ఇవేనండి. ఇలాచీలు మనం మళ్ళీ దంచాలి అంటే 5 మినిట్స్ టైం వేస్ట్. అందుకని నేను ఇందులో వేసుకున్నా. స్మెల్ అయితే సేమ్ ఉంటుంది, మనకి ఏం తగ్గదు. కొబ్బరి నేను ఇంత సైజు 2 ముక్కలు అంటే ఫుల్ కాయ తీసుకున్నా. ఇంత ఉంటుంది, నేను చేయి చూపించినంత సైజులో ఉంది కాయ. తీసుకొని ఫుల్ కొబ్బరికాయ అంటే 2 ముక్కలు తీసుకొని అవి చిప్పను వేరు చేసేసి ఇట్లా సన్నగా తరుక్కోవాలి. చిన్నగా కట్ చేయడం వల్ల మన మిక్సీ బ్లేడ్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి. మంచి అంటే మనం తురుముకున్న దానికంటే మెత్తగా మంచిగా వస్తుంది. ఇట్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా వస్తే సరిపోతుంది, ఇంకా మెత్తగా అవసరం లేదు. ఇట్లుంటే బాగుంటుంది. ఇది కేజీ బెల్లం. దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మనం పెద్ద పెద్దగా ఉంటే పాకం రావడానికి, బెల్లం కరగడానికి చాలా టైం పడుతుంది. ఇట్లా చిన్నగా దీంతో దంచుకోవడమో లేదంటే కట్ చేసుకోవడమో చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే పొడి పొడిగా తొందరగా కరిగిపోతుంది బెల్లం. ఇట్లా చేసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్, ఇది టీ గ్లాస్ మీడియం సైజ్ ఇది అయితే. ఇప్పుడు నేను కొంచెం తక్కువ పోసిన కదా, ఆ తక్కువ మందం మళ్ళీ కొన్ని వేస్తున్నా. నిండుగా గ్లాస్ వేసుకున్నట్టు టీ గ్లాస్ వాటర్ వేసుకొని, మనం కొంచెం ఎక్కువైనా కూడా ఏం కాదు. ఇది కొంచెం పక్కన పెట్టేసుకుంటే అట్లా నీళ్ళు ఊరుతాయి, బెల్లం నానుతుంది కాసేపు పక్కన ఉంచితే. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేయకుండానే ఇట్లా కలిపినామనుకోండి కరిగిపోతుంది. ఇట్లా దోశల పిండిలాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం. ముద్దలు ముద్దలు ఉన్నప్పుడు స్టవ్ ఆన్లో పెడితే కరిగిన బెల్లం పాకం వచ్చేస్తుంది. ముద్దలేమో కరగవు. ఇట్లా పలసగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది బెల్లం. ఈ కరిగిన పానకాన్ని మనం వడగట్టుకోవాలి. ఇట్లా అయిపోగానే, ఇట్లా కరిగిపోగానే వడగట్టుకోవాలి. ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఏమన్నా చెత్త ఉంటే తీసి పడేసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ పాకాన్ని. నేను మళ్ళీ అదే గిన్నెలో వేసుకున్నా. కడిగేసుకొని కొంచెం సాల్ట్, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేయకపోతే అది నిండైన తీపి రాదంట. కొంచెం అన్న చిటికడన్న సాల్ట్ వేసుకోవాలంట స్వీట్లు చేసుకున్నప్పుడు. అప్పుడే సంపూర్ణమైన స్వీట్ మనకు తెలుస్తుందంట నోటికి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాకాన్ని. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము వచ్చిందా లేదా చూద్దాము. మనకి మంచి స్మెల్ వస్తుంది. పాకం వచ్చిందంటే మనకు స్మెల్ తెలిసిపోతుంది. తర్వాత మనం కలిపే స్పూన్ కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈజీగా తిరగదు స్పూను, కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది, మనకు తెలుస్తుంది. మనం వాటర్లో కొద్దిసేపు ఉంచితేనే అది తెలుస్తుంది పాకం. వేసిన వెంటనే చెయ్యి పెట్టరాదు కూడా. ఇప్పుడు సౌండ్లు వస్తాయి, ముద్దపాకం వచ్చిన తర్వాత గిన్నెలో వేస్తే సౌండ్ వస్తుంది అని వేసి చెప్తారు కదా. అది వాటర్లో కొద్దిసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది, సౌండ్ వచ్చేస్తుంది కూడా. ఇప్పుడు ఇది కొంచెం ఇంకొద్దిగా రావాలి, దగ్గర దాకా వచ్చింది, ఇంకొంచెం రావాలి ముద్ద. చూడండి ఇది చాలాసేపు వాటర్లోనే ఉంది కదా, గట్టిగా కాలేదు. ఇంకొద్దిగా రావాలి. ఇట్లా వేసి 1 నిమిషం అయితే వచ్చేస్తుంది.
వచ్చేసింది. ఇప్పుడు వచ్చినట్టే ఉంది, చూద్దాం. మనకు తేడా తెలుస్తుంది. పాకం మన స్పూనే చెప్తుంది పాకం వస్తుంది అని. స్పూను అదివరకు తిరిగినంత ఫ్రీగా తిరగదు, కొంచెం తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం వాటర్లో వేయంగానే అక్కడే ఉన్నది కదా పాకం. ఇక తీస్తుంటే తీగ సాగింది చూసిండ్రా, వెండి తీగలాగా తెల్లగా అట్లా సాగుతుంది. ఇక ప్లేట్కి వేసి కొడితే సౌండ్ రావాలని కూడా అంటారు కదా, ఇది ఇంకొద్దిసేపు వాటర్లో ఉంచితే మనం కొట్టిన సౌండ్ వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా రావాలి ముద్ద, ఇట్లా వస్తే పాకం వచ్చినట్టు. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరిలో కూడా వాటర్ ఉంటాయి కదా, పచ్చి కొబ్బరి కదా, ఆ తేమ అంతా కొంచెం తగ్గిపోయి మళ్ళీ నార్మల్ ఆ పాకం లాగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం. ఇట్లా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి అర్థమైపోతుంది వాటర్ ఇంకిపోయినాయని. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయిందండి, కొబ్బరి బెల్లం ఉడుకుతుంటే భలే వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకోవాలి. మనం పిండి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం పిండి కలుపుకుంటూ కూడా స్టవ్ ఆన్లో ఉంటే బాగా గట్టిగా అయిపోతుంది పాకం. పిండి మనం వేసేంత కూడా వేయలేం, తగ్గిపోతుంది. పిండి తక్కువ పడుతుంది, స్వీట్ ఎక్కువ అయిపోతే అరిసెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి వేసుకోవాలి. వేసుకుంటూ కలపాలి. ఇట్లా కలుపుకుంటూ పోతే అదే కలుస్తుంది. పిండి ఉండలు కూడా ఏం కట్టదు, కలుపుతూ ఉంటే వేస్తుంటే ఏం కాదు. మొత్తం కలిసినాక మళ్ళీ వేయడం, మొత్తం కలిసినాక మళ్ళీ వేస్తే కూడా మనకి టైం ఎక్కువ పడుతుంది. అది కలిపి చేయి కూడా నొప్పిలేస్తుంది. ఇట్లా కలుపుకుంటూ వేస్తే కలిసిపోతుంది. లాస్ట్లో మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకున్నాం అనుకోండి, ఉండలు ఏమి ఉండవు, చలివిడి మంచిగా అయిపోతుంది. కేజీ బెల్లానికి నేను 2 కేజీలు పట్టించిన కదా, మనకి పిండి అక్కడికక్కడికే పట్టించుకుంటే లూజ్ అయింది అనుకోండి కష్టం అవుతుంది. అందుకని కొంచెం ఎక్కువనే పట్టించుకుంటే నేను ఇందులో కేజీన్నర పిండి పడుతుంది. మనం కొబ్బరి వేసినాం కదా, వేసినందుకు ఏమన్నా కొంచెం తక్కువ కూడా పట్టవచ్చు. అయితే ఆ పిండి మిగిలిపోతే నేను కొబ్బరి లేకుండా అరిసెలు చేయడానికని 1/2 కేజీ బియ్యం అయితే ఎక్కువ పట్టించిన. ఇందులో కేజీన్నర, దీనికైతే లెక్క కేజీన్నర. మనం కొబ్బరి కూడా వేసినందుకు ఒక పిడికెడంత పిండి తక్కువ పడితే పట్టవచ్చు. మనం కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యమే పట్టించుకోవద్దు, ఒక 1/4 కేజీ బియ్యం ఎక్కువనే పట్టించుకోవాలి. ఇంకేమైనా చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ పట్టించుకోవచ్చు. సకినాలు చేసే రోజు అయితే ఏ కొలతలు అవసరం లేదు. 1/2 కేజీ బెల్లం పాకం పట్టుకొని అందులో పట్టిన కాడికి పోసుకొని తర్వాత సకినాలు కలుపుకోవచ్చు, పాకం పట్టి పక్కన పెట్టుకొని. అప్పుడు ఏ కొలతలు అవసరం ఉండదు. మనం మళ్ళీ సకినాలు చేసుకుంటాం మిగిలిన పిండితో. ఇట్లా పిండి అంతా పోసుకొని కలుపుకున్నాక ఒక పావడంత నూనె పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇట్లా అంతా వేసుకుంటూ ఇందులో పట్టిన కాడికి వేసుకుంటూ కలుపుకుంటూ, ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలుపుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది. పిండి కలిపేటప్పుడు అయితే ఒకరు ఉంటేనే బాగుంటుంది. ఒకరం వేసుకుంటూ గిన్నెను పట్టుకోకుండానేమో కలపరాదు, ఒక చేతితో వేసుకుంటూ తీసుకుంటూ ఉంటే పాకం చల్లగా అయిపోతుంది. పట్టిన కాడికి పిండి వేసుకున్నాక చూడండి, ఇట్లా గట్టిగా ఉండాలి. మనకి స్పూన్కి కొంచెం గట్టిగా కలుపుతుంటే గట్టిగా అనిపించాలి. చూడండి, ఇట్లా రావాలి, ఇట్లా కలుపుకోవాలి. ఇంత గట్టిగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఇప్పుడే చేసేటట్టు ఉండొద్దు. ఇది చల్లారే వరకు మంచిగా చేతికి సరిపోయేంత టైట్ అయిపోయి ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకొని దీనిపైన ఆయిల్ కొంచెం వేసుకొని మూత పెట్టుకోవచ్చు. కాసేపైనకైనా ఆయిల్ వేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మన చేతికి తాకి అంత వేడిగా ఉన్నప్పుడు మనం అరిసెలు స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చూసుకోవాలి మనం, అంటే సెట్ అయిందా లేదా ఇంకా లూజ్ ఉన్నదా. లూజ్ ఉంటే పూర్తిగా చల్లారే వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది. ఇట్లుంటే ఒత్తడానికి ఇట్లున్నప్పుడే మనం ఒత్తుడు స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ వరకు కూడా పిండి గట్టి కాదు. లాస్ట్లో కొంచెం గట్టిగా అయిపోయి మళ్ళీ వాటర్ వేసి పిసకడం అలాంటిది ఏం అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైందా లేదా చూసుకొని అరిసెలు చేసుకోవడమే. ఆయిల్ వేడైంది. ఇది ఏమి ఇచ్చుకపోవడం, పలిగిపోవడం, విరిగిపోవడం ఏం కాలేదు. అంటే పాకం మంచిగా వచ్చిందని మనం అనుకోవాలి. ఈ ఫస్టే తెలుస్తుంది, మనం కొంచెం పిండి వేసినప్పుడే తెలుస్తుంది అరిసెలు పాకం బాగా వచ్చిందా రాలేదని. ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఈ ఆయిల్ చేతికి అందుకొని కవర్కి కొంచెం రాసుకొని, పాలిథిన్ కవర్ కానీ పాల కవర్ కానీ ఏదన్నా తీసుకొని దానిపైన ఒత్తుకొని వేసుకోవాలి. మంచిగా సెట్ అయింది.
ఇది లాస్ట్ వరకు కూడా మెత్తగానే ఉంటుంది. ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే పిండి వేసుడు కూడా ఇంకొంచెం పిండి వేసినాం అనుకోండి లాస్ట్లో గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఉంచుకుంటే చివరి అరిసె వరకు కూడా ఇట్లనే ఉంటుంది పిండి. ఒత్తడం ఈజీ, అరిసెలు మెత్తగా వస్తాయి. ఎట్లా అంటే అట్లా వస్తుంది అరిసె, పొంగుతుంది కూడా. గట్టిగా ఉన్న పిండితో చేస్తే ఎక్కువ పొంగదు. ఇట్లా ఒత్తుకొని ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. ఇట్లా ఒత్తుకోవాలి. నేను పలసగానే ఒత్తినా, మరీ మందంగా ఒత్తుకోవద్దు. మందంగా ఒత్తుకుంటే లోపల బాగా పిండి పిండి అనిపిస్తుంది. ఇట్లా మీడియంగా ఒత్తుకుంటే మంచిగా పొంగుతాయి. ఈ లోపల కూడా ఎక్కువ పిండి పిండి మనకు కనిపించదు, 2 పొరలు అయిపోతుంది అరిసె. ఇట్లా ఒక వైపు కాలంగానే రెండో వైపుకు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇట్లా తీసుకోవాలి. ఇంతే అరిసె. చూడండి ఎట్లా పొంగిందో. ఇప్పుడు ఇంకొకటి ఒత్తి వేస్తా నేను. ఇట్లా వస్తాయి. ఒక అరిసె కూడా మనకి చిట్లదు, హోల్స్ కావు. ఇంతేనండి, ఇట్లా చేసుకొని వేసుకోవాలి. ఇది మనం అంటే సాఫ్ట్గా తినాలనుకుంటేనేమో ఇట్లనే ఉంచుకోవాలి. కొంచెం గట్టిగా తినాలి అనుకుంటే అరిసె ఆయిల్కి వెళ్ళి తీసిన తర్వాత ఒత్తుకోవాలి. ఒత్తితే గట్టిగా వస్తుంది. ఇంకొకటి, మనం పల్లి నూనెలో చేసుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇక ముక్క పట్టదు. రీఫైండ్ ఆయిల్ చేసుకున్న అరిసెలు తొందరగా ముక్క పడతాయి. పల్లి నూనెలు చేసిన అరిసెలు జల్దీ ముక్క రావు. ఇంకా 4-5 రోజులు, ఇంకా వారం రోజులు తాజాగా ఉంటాయి. టేస్ట్ కూడా మనం బాగుంటాయి. పల్లి నూనెలు కాల్చిన అరిసెకి మనం రీఫైండ్ ఆయిల్ కాల్చిన అరిసెకి టేస్ట్ చూడండి మీరు. కాల్స్తుంటేనే స్మెల్ తెలుస్తుంది. అరిసెలాగా కొంచెం నమలాలి టేస్ట్ కోసం అని చెప్పి అనుకుంటే ఇట్లా ఒత్తుకోవాలి. ఏదన్నా తీసుకొని జాలిగంట మీదనైనా దేంతోనైనా ఒత్తుకోవాలి. ఇట్లా అంటే మెత్తగా సాఫ్ట్గా పొడి పొడి రాలుతుంది. లోపల కొబ్బరి పొడి పిండి రాలిపోయేటట్టు చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒత్తకుండా తీసుకోవాలి. వీటిని ఒత్తాల్సిన అవసరం లేదు, ఇట్లనే వేసుకోవాలి. మనం గట్టిగా తినాలి, అరిసె టేస్ట్ రావాలి అంటే ఒత్తుకుంటేనే బాగుంటాయి కొన్ని. ఇట్లా వేసుకోవాలి. మనం 2-3 కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇంతేనండి అరిసెలు. ఇలా అన్నీ వేసుకొని తీసుకొని కాల్చుకోవడమే. సాఫ్ట్గా కావాలనుకుంటేనేమో ఒత్తకుండానే తీసుకోవాలి. కొంచెం గట్టిగా తినాలి, నమలాలి అంటే ఒత్తుకోవాలి, ఇందాక నేను ఒత్తినట్టు. లేదంటే ఒత్తకుండా అన్నీ ఇట్లా వేసుకొని తీసుకొని జాలి బుట్టలో వేసుకొని చల్లగా అయిన తర్వాత మనం డబ్బాలో పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలో పెట్టుకోవాలి. ఇట్లా 3 కూడా వేసుకోవచ్చు, 3-4 కూడా వేసుకోవచ్చు. అవి ఏం అంటుకోవు. వేసిన వెంటనే పైకి వచ్చేస్తాయి, విడిపోతాయి. చూడండి అరిసెలు ఒక్కదానికి హోల్ పడలేదు, చిట్లలేదు. ఎంత బాగా వచ్చినాయో. అరిసెలు చిట్లితే ఆయిల్ ఎక్కువ గుంజుకుంటే ఆయిల్ బాగా కాలుతుంది. నాకైతే ఆయిల్ కూడా తక్కువనే పట్టింది. ఒక్కొక్కసారి అరిసెలకి చాలా ఆయిల్ కాలుతుంది. ఇక అన్నీ ఇట్లా వేసుకొని తీసుకోవాలి. ఇట్లా ఒత్తకుండా ఉన్న అరిసెలు ఇట్లా బూరెలు ఇట్లా ఉంటాయి. ఒత్తినామనుకోండి మంచిగా అరిసెల్లాగా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా ఉన్న అట్లా ఉన్న ఒకటే టేస్టు. నేను చేసిన ఈ కొబ్బరి అరిసెలు మీకు నచ్చినాయా? నచ్చితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఎట్లా శ్రావణ మాసం వస్తుంది, కొబ్బరి అందరి ఇళ్ళల్లో ఫుల్గా ఉంటుంది. వర్షాలకు బూజు వస్తే బయట పడేస్తూ ఉంటాం కదా, అట్లా కొబ్బరి వేస్ట్ కాదు. మనం కొబ్బరి సేల్ అవుతుంది. తింటే మనకి జుట్టుకి, స్కిన్కి, మన శరీరానికి కూడా ఎన్నో లాభాలు కొబ్బరి బెల్లం తినడం వల్ల. అందుకే ఖచ్చితంగా చేసుకోండి ఈ కొబ్బరి బూరెలు. ఇప్పుడు ఒక అరిసె తీసి నేను చుంచి చూపిస్తా చూడండి. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. చూడండి ఎట్లా పొంగింది. ఇట్లా 2 పొరలు విడిపోతున్నాయి. ఇది నేను ఒత్తలేదు కదా, ఒత్తకుంటే మనకి ఇట్లా లోపల పొడి పొడి రాలుతుంది. మనం వేడిగున్నప్పుడు కొంచెం ఒత్తినాం అనుకోండి, ఇది అంటుకుపోతుంది అరిసెకి. నములుతుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఈ పళ్ళు లేని వాళ్ళకి, ఇట్లా పళ్ళు ఉన్న వాళ్ళకైతే గట్టిగా ఒత్తుకుంటేనే అరిసె బాగుంటుంది. నమిలినట్టు అనిపిస్తుంది, తిన్నట్టు అనిపిస్తుంది. స్వీట్ కూడా అక్కడికక్కడికి సరిపోయిందండి. కొబ్బరి వేసుకున్నందుకు మనకు కొబ్బరి మందం కొంచెం పిడికడంత పిండి తక్కువ పడ్డది. మనకు చప్పగా లేవు అరిసెలు, ఎట్లా ఉండాలనో అట్లా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి నార్మల్ అరిసెలు అండి. పిండి మిగిలింది కదా, ఆ మిగిలిన పిండిని ఇంకొక 1/4 కిలో బెల్లం తీసుకొని పాకం పట్టింది. అక్కడికక్కడికి సరిపోయిందండి. పిండి వేస్తే కొంచెం లూజ్ కాలేదు, గట్టిగా కాలేదు. అరిసె ఒక్కటి కూడా అసలు చిట్లలేదు, హోల్స్ పడలేదు. మంచిగా పొంగినాయి అరిసెలు వాటిలాగానే. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.